హే గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్ శ్రావ్యశ్రీ. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మనం బాగేపల్లి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి కర్ణాటకలో బాగేపల్లి అని చెప్పి ఒకటి ఉంటుంది. అక్కడ మనకు విగ్రహ ప్రతిష్ట ఉంది, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అన్నమాట. సో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు వీడియో అర్థమైపోతుంది. సో గెస్ట్ ఎవరు వచ్చారు ఏంటి అన్నది. సో మేమైతే మార్నింగ్ హిందూపూర్ నుండి స్టార్ట్ అయ్యాం. మేమైతే నేను, మమ్మీ, డాడీ ముగ్గురం బస్సులో మాకు హిందూపూర్ టు బాగేపల్లి బస్సెస్ ఉంటాయి రెగ్యులర్గా. సో బస్సులో అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మార్నింగ్ ఒక 8:30, 9 ఆ టైంలో స్టార్ట్ అయి ఉంటాము. సో వెళ్ళేసరికి 10:30, 11 అలా అవుతుండే. సో కార్యక్రమాలు కూడా జరుగుతుండే కాబట్టి సో మనకైతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఇదైతే మేము హిందూపూర్ టు స్టార్ట్ అయిపోయాం. సో మీరు మీకు హిందూపూర్ కనుక తెలిసినట్లయితే మీరు హిందూపూర్లో ఉన్నట్లయితే ఈ ప్లేస్ ఎక్కడ నాకు కమెంట్ చేసి చెప్పండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ హిందూపూర్ టు బాగేపల్లి చాలా ఉంటాయి, చాలా ప్రైవేట్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మనకి ఏది కావాలంటే దాంట్లో వెళ్ళచ్చు. కాస్ట్ కూడా రీజనబులే ఉంటాయి. సో మనకైతే హిందూపూర్ టు బాగేపల్లి ఒక 1 to 1.5 వరకు అవుతుందండి. సో ఆన్ ద వేలో లేపాక్షి కూడా వస్తుంది. సో హైవేలో వెళ్ళిపోతాం. సో మనకైతే దగ్గర అదే 1.5 2 hours వరకు అవుతుంది మనం హిందూపూర్ టు బాగేపల్లి వరకు. అండ్ ఎస్ మేము 11కి అంతా బాగేపల్లి అయితే రీచ్ అయిపోయామండి. సో బాగేపల్లి అంటే మనం టౌన్లో పోయే అవసరం లేదన్నమాట. అక్కడ ఆన్ ద వేలోనే వచ్చేస్తుంది బాగేపల్లి యువతలే. సో టెంపుల్ ప్రతిష్ట ఈరోజు. సో అక్కడికైతే మనం వెళ్ళిపోతున్నాం. సో నేను, మమ్మీ, డాడీ అలా నడుచుకుంటూ అక్కడ నుండి బస్ దిగగానే వాకబుల్ డిస్టెన్స్ అన్నారు కొద్దిగా. సో అందుకే కొద్దిగా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. చూడండి మమ్మీ, డాడీ, నేను అంతా. అండ్ నాకైతే ఇట్లా మా పేరెంట్స్తో టైం అయితే స్పెండ్ చేయడం ఇష్టం అండి. మీకు కూడా ఇష్టమైతే కమెంట్ సెక్షన్లో నాకు తెలపండి. అండ్ సో ఎస్ మేమైతే రీచ్ అయిపోయాం, టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. యాక్చువల్లీ మేము వెళ్ళేపాటికి కార్యక్రమం అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. ఐ థింక్ మార్నింగే విగ్రహ ప్రతిష్ట అంతా చేసేసి ఉంటారు. సో ముందు రోజు హోమాలు అవి చేసి ఉంటారు. అండ్ ఆ రోజు మేము ఏ రోజైతే వెళ్ళామో ఆ రోజు మార్నింగే విగ్రహ ప్రతిష్ట అయితే అయిపోయి ఉంటుంది. సో వీరేనండి ఈరోజు గెస్ట్ అయితే వచ్చేసారు. వాళ్ళ స్పీచ్ అయితే మనము వినబోతున్నాం కొద్దిసేపటికి. సో వాళ్ళైతే ఇప్పుడే వచ్చారు అనుకుంటా, నాకు తెలిసి మేము వచ్చేటప్పుడే వచ్చారనుకుంటా. సో ఈయన వచ్చేసి శృంగేరి పీఠాధిపతులు అన్నమాట. ఇప్పుడు ఉన్న ప్రజెంట్లో ఉన్న ప్రజెంట్ జనరేషన్లో ఉన్న స్వామివారు ఆయన. గెస్ట్ వచ్చేసి ఆయనే అన్నమాట, శృంగేరి పీఠాధిపతులు. సో మేమైతే వెళ్ళగానే దర్శనం అయితే చేసుకోవడం అయ్యింది. అండ్ ఇదంతా గుడి చుట్టూ ప్రాంగణం అనమాట. అక్కడ టెంట్స్ అన్నీ వేశారు మనకు అనుకూలంగా, కూర్చోడానికి అంతా అనుకూలంగా వేశారు. సో ఆయన ఆయన కంఫర్ట్ జోన్లో ఆయన కూర్చోబెట్టి ప్రసంగం అయితే స్టార్ట్ చేసేలాగా చేస్తున్నారు. సో దిస్ ఇస్ ఓవరాల్ అవర్ మేము ఇక్కడికే అనుకొని వచ్చాము బాగేపల్లికి. సో మేమైతే రీచ్ అయిపోయాం ప్రజెంట్ అయితే. అండ్ అమ్మవారిని కూడా చూపిస్తాను ఇప్పుడైతే. శృణాత్యలకం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథాం అక్షణ్వంతః కర్ణవంతః సఖాయో మనోజవేశ్వసమా బభూవు ఆదఘ్నాస ఉపగక్షాస ఉత్వే హృదా ఇవ స్నాత్వా ఉత్వే ప్రార్థనా గీతే
మహిళామణియರಿಂದ जय देव जय दीन शरण्या अनुपम कारुण्या विदुषेकर भारती गुरुवर हंसवरेण्या जय देव जय देव जय देव जय देव जय दीन शरण्या अनुपम कारुण्या विदुषेकर भारती गुरुवर हंसवरेण्या जय देव जय देव गुरुचरणाम्बुज भृङ्गात्यक्ता किल संगा लत जन सदया पाङ्गाकृत संस्कृति देव जय देव श्रुतिशास्त्रमनदीशानय बोधन दक्ष पतितोद्धरण कटाक्ष श्रुतिकल्पक वृक्ष जय देव శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన నిర్మాణాధీశ్వర సకల నిగమాగమధారయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సో ఈఎంఏ అన్నమాట ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. సో ఈఎంఐదే అన్నమాట. సో లక్ష్మీదేవి సో స్వయంగా లైక్ లక్ష్మీదేవిని ఈరోజు వీళ్ళు ప్రతిష్ఠించారనమాట. అంటే ప్రతిష్ఠ అంతా మార్నింగే అయిపోయి ఉంటుంది. మనం జస్ట్ పీఠాధిపతుల కోసం అండ్ నెక్స్ట్ జరిగే కార్యక్రమాల కోసం వచ్చాము. సో మనకు మార్నింగే రావడానికి అవ్వదు, బస్సెస్ ఉండవు కాబట్టి. సో అలా హిందూపూర్ నుండి బాగేపల్లి వరకు వచ్చాం అండ్ పీఠాధిపతులు చూసి లైక్ తదుపరి కార్యక్రమాలన్నీ చూసి లైక్ అమ్మవారిని కూడా దర్శించుకున్నట్లుంటుంది కదా అని వచ్చామన్నమాట. సో ఇదైతే అమ్మవారు అన్నమాట. అమ్మవారు ఇక్కడే లైక్ చూడండి లైక్ మార్నింగే విగ్రహ ప్రతిష్ఠ అంతా జరిగి లైక్ ప్రశాంతంగా లైక్ దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ కొన్ని నేను న్యాచురల్గానే పెట్టేశాను, లైక్ నా వాయిస్ ఓవర్ ఏం ఇవ్వకుండా, బికాజ్ ఇలానే బాగుంటుంది ఇది న్యాచురల్గానే. అంటే మీకు కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్లు ఉంటుంది కదా ఆయన ఏ విధంగా ప్రసంగం ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. సో అలా అన్నమాట. ನೆರವೇರಿಸಿದ್ದೇವೆ. ಅಮ್ಮನವರ ಒಂದು ಕೃಪೆಯು ಎಲ್ಲರ ಮೇಲೆ ಸದಾಕಾಲ ಇರಬೇಕು. ಎಲ್ಲರಿಗೂ ಸಹ ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲೂ ಒಳ್ಳೆಯದಾಗಬೇಕು. అండ్ ఎస్ ఆబ్వియస్లీ మధ్యాహ్నం అవుతుంటుంది కాబట్టి ఇంకా ప్రసాదాలు కూడా అక్కడే ఉన్నాయన్నమాట. లైక్ లంచ్ ప్రసాదం అంతా అదే ఇంకా. సో మాకైతే ఆ రోజు లైక్ పులిహోర అండ్ పెరుగన్నం పెట్టారు. ఒక సైడ్ పులిహోర పెరుగన్నం, ఒక సైడ్ బిసిబేళబాత్ పెరుగన్నం పెట్టారు. సో ఆ రోజు మాకైతే లంచ్ కూడా మేము అక్కడే చేసి లైక్ వెళ్ళిపోయామన్నమాట. లంచ్ అంతా అక్కడే చేసేసాము. సో అదే పులిహోర అండ్ పెరుగన్నం, బిసిబెళ్ళబాత్ అండ్ 2 types ఆఫ్ స్వీట్స్ కూడా పెట్టారు. సో ఆయన ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత లైక్ మేమైతే ప్రసాదం తినడానికి వెళ్ళాము. ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆ ಪ್ರಾಂತಕ್ಕೆ ಬಂದಾಗ ಅಲ್ಲಿ ಆ ಸುತ್ತಮುತ್ತ ಒಂದಿಷ್ಟು ಕಾರ್ಯಕ್ರಮಗಳಿದ್ದಾವಾಗ ಅದಷ್ಟಲ್ಲೂ ಇದನ್ನು ಸೇರಿಸ್ಕೊಂಡು ಆ ಥರ ನಾವು ಬರುವುದು. ಇದನ್ನು ಸೇರಿಸ್ಕೊಂಡು ಆವಾಗ అండ్ ఇంకో విషయం నాకు అర్థమైండేది ఏంటంటే అక్కడ ఒక తోట ఉంది. ఆ తోటలో వాళ్ళు గుడి కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. అమ్మవారు ప్రతిష్ఠ చేశారు. నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. వెనకాల ఒక తోట ఉంది, తోట వాళ్ళదే అండ్ టెంపుల్ ప్రాంగణం అంతా. అండ్ వారి టెంపుల్ దగ్గరికి లైక్ స్వామివారు వచ్చి ప్రసంగం ఇవ్వడం జరిగింది. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. వెనకాల లైక్ మామిడి తోట అనుకుంటా అది. సో చాలా బాగుండింది. అండ్ ఇది వచ్చేసి అదే స్వామివారి క్యారవాన్ టైప్ అన్నమాట. సో అంత ఇదిగా ఆయన తిరుగుతుంటారు కదా లైక్ ప్లేస్ టు ప్లేస్. సో అలా అని చెప్పేసి సో ఆయన కంఫర్టబుల్గా ఉండేలాగా సో ఇలాంటి క్యారవాన్స్లో తిరుగుతారన్నమాట. సో ఇది వచ్చేసి ఆయన స్వామివారి క్యారవాన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గాయస్. సో మేమైతే లంచ్ చేసేసి హ్యాపీగా మరి హిందూపూర్కి అయితే రిటర్న్ అయిపోయాం. సో రిటర్న్ కూడా సేమ్ ఉంటుంది, నేనేం చూపించడం లేదు. సో ఇఫ్ యూ గాయస్ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి బెంగళూరు దగ్గర కంటెంట్స్ కోసం అండ్ బెంగళూరు కంటెంట్ కోసం నా ఛానల్ తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా ప్లేసెస్ తెలిస్తే నాకు తప్పకుండా చెప్పండి, నేను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్ మీ know in the comment section. So if you guys really like the video, please like, share and subscribe to my YouTube channel. Thank you.